అలనాడు ఇన్ని పథకాలు మీరు ప్రకటిస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వానికి అంత ఆర్థిక స్తోమత ఉందా అంటే మేము చాలా సీనియర్లం, మాది ఓల్డ్ ఏజ్ పార్టీ, మాకున్న అనుభవం ఏ పార్టీకి లేదు, కాబట్టి బ్రహ్మాండంగా మేము అన్ని పథకాలు ఏర్పాటు చేయడానికి ఆదాయాన్ని పెంచుకుంటామని చెప్పి ఆ రోజు ఇప్పటి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఆ రోజు ప్రగల్భాలు పలికినారు. మరి అంత అనుభవం ఉన్నవాళ్ళు అనేక పథకాలు 420 హామీలు ఇచ్చినారు. 420 హామీలలో ఎన్ని హామీలు మీరు పూర్తి చేసినారని మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విచిత్రం అనిపిస్తుంది వారి గురించి ఆలోచించినప్పుడు. వారు శాసనసభ్యుడిగా పనిచేసినారు, శాసన మండలి సభ్యుడిగా పనిచేసినారు, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినారు, రాజ్యాంగబద్ధమైనటువంటి మరి అనేక పదవులలో చట్టసభలలో కూర్చున్న నాయకుడికి ఇప్పటి ముఖ్యమంత్రి గారికి మరి ఏం అవగాహన ఉందని మేము అడుగుతా ఉన్నాం. ఒక విజన్ లేదు, ఒక ప్రణాళిక లేదు. ఇన్ని వాగ్దానాలు ఇస్తే ఈ వాగ్దానాలు ఎట్లా పూర్తి చేస్తామనే ఆలోచన లేదు. చట్టసభలలో ఆర్థిక విషయాలన్నీ కూడా చర్చిస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ ప్రతి సంవత్సరం బడ్జెట్లో చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేసే విధంగా ఆ రోజు వరకు ఆ సంవత్సరం వరకు ఉన్న ఆదాయం ఎంత, ఆ సంవత్సరం వరకు అయిన ఖర్చులు ఎంత, వివిధ విభాగాల్లో ఎంత ఖర్చు పెట్టాము, భవిష్యత్తులో వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా చేసుకుంటున్నాము అంచనాలతో సహా మరి బడ్జెట్ ప్రవేశం పెట్టడం అనేది సహజంగా జరిగే ఒక ప్రక్రియ. మరి 3 చట్టసభలలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారికి ఈ వాగ్దానాలు చేసేటప్పుడు అవగాహన లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ఈ రాష్ట్రం యొక్క కీర్తిని దిగజార్చే విధంగా ఖజానా ఖాళీ చేసినారు, అప్పుల పాలు చేసినారు, లంకె బిందెలు ఉన్నాయనుకున్నా మాయమైనాయి అన్నారు. లంకె బిందెల గురించి ఎవరు ఆలోచిస్తారండి? తాంత్రికులు, మాంత్రికులు, దోపిడీ దొంగలు ఆలోచిస్తారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి లంకె బిందెల గురించి ఆలోచించరు. లంకె బిందెల ఆలోచన ఎవరికి వస్తుందో మనందరికీ బాగా తెలుసు. ఈ విధంగా ఈ రాష్ట్రం యొక్క కీర్తిని అపహాస్యం చేస్తూ, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కుంటుపరిచే విధంగా మళ్ళీ ఏ పరిశ్రమలు కూడా, ఏ సంస్థలు కూడా ఈ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టలేని పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఏ ముఖం పెట్టుకొని మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని పెట్టినారు? ఏ ముఖం పెట్టుకొని మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు? ఇంత పెద్ద యాడ్లు ఇచ్చినారు, ఎంత ఖర్చు పెడతా ఉన్నారు? ప్రజల సొమ్మును ఎందుకు వృధా చేస్తున్నారు మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు వృధా చేస్తున్నారు? మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మహిళల పట్ల మీరు ఏవైతే ప్రమాణాలు చేసినారో వాటిని వెంటనే అమలుపరచండి. అదొక్కటే కాదు, గతంలో కళ్యాణ్ లక్ష్మి 1,00,000 రూపాయల పథకం ఏదైతే ఉందో, 1,116 రూపాయల పథకం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించండి. న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్, నీకు కేసీఆర్ గారి పేరు మార్చాలనే ఆలోచన ఉంటే కేసీఆర్ పేరు తీసేసుకొని రేవంత్ కిట్ అని పెట్టుకో. కానీ మహిళలకు ఇవ్వాల్సిన పథకాలన్నీ కూడా 100% అమలు చేయాలి, వాటిని కొనసాగించాలని కోరుతా ఉన్నాం. అమల్లో ఉన్న పథకాలని కొనసాగించాలని కోరుతా ఉన్నాం. మహిళలకు 2,500 పథకం, దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, 2,000 పెన్షన్ని 4,000 పెన్షన్ చేస్తా అన్నారు. అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నారు. ఎటువైనా ఈ 2,500, ఎటువైనా ఆ 4,000 అని చెప్పి మేము నిలదీస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మహిళల పట్ల మీకు గౌరవమే ఉంటే ఖచ్చితంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మీరు ఏర్పాటు చేసిన మహిళా శక్తి అనే కార్యక్రమం ద్వారా మీరు ఇక్కడ అనౌన్స్ చేస్తే, రేవంత్ రెడ్డి గారు ఈరోజు కనుక అనౌన్స్ చేస్తే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టుగా మేము భావిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అండ్ మహిళలకు కూడా ఒక పిలుపు ఇవ్వదలుచుకున్నాం. ప్రతిసారి ఎవరో వస్తారు, ఎవరో మనల్ని బాగు చేస్తారు అనుకునే కంటే, మనం ఎదగాలంటే మనలో ఉన్న నైపుణ్యాన్ని మనమే గుర్తుపెట్టుకొని ఆ నైపుణ్యాన్ని ఖచ్చితంగా బయట ప్రపంచానికి, సమాజానికి పరిచయం చేస్తూ స్వయంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మహిళలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రెండోది, మహిళలకు
చిన్ననాటి నుంచి త్యాగాలు నేర్పుతారు. ఆ త్యాగాలు ఎంతవరకు చేయాలనో అంతవరకే చేయాలి. తమ ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేసి, ఈరోజు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గర పోతే 500 రూపాయలు ఖర్చు అవుతాయి. ఆయన మందులు రాస్తే ఇంకో 1000 రూపాయలు అవుతాయి. పరీక్షలు రాస్తే 10,000 అవుతాయి. ఈ 10,000 ఈ 2,000 ఉంటే నా పిల్లలకు పనికొస్తుందని చెప్పి పిల్లల గురించి ఆలోచించే మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాట మనం విన్నాం. అలాంటి మాట నిజంగా కూడా నిజం అవ్వాలంటే మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఏందే మగపిల్లగాళ్ళ లెక్క గడ్డ తిరుగుతున్నామని ఆడపిల్లల్ని కామెంట్ చేయకండి. మనల్ని మనమే తక్కువ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. ఇంకొక మాట కూడా నేను ఇది గుర్తు చేయదలుచుకున్నా. చాలామంది మహిళల్ని నేను చూస్తూ ఉంటా. దిశ లాంటి కేసులు జరిగినప్పుడు, నిర్భయ లాంటి చట్టాలు వచ్చినప్పుడు చాలా ఉద్వేగంతో బయటకు వచ్చి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ ఉంటాం. ఏం జరుగుతుంది, పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు, పోలీసు వాళ్ళు ఏం చేస్తలేరు, వెంటనే వాళ్ళని ఉరిదీయండి అని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ సమాజంలో మార్పు రావాలంటే ముఖ్యమైన పాత్ర మహిళదే, అమ్మదే, నాన్నదే. ఇంట్లో పిల్లలకి రోజు 2 గంటలు కేటాయించి వాళ్ళ బాగోగుల గురించి మాట్లాడండి. మీ కష్టాలు వాళ్ళకు చెప్పుకోండి. వాళ్ళు వాళ్ళ దినచర్యలో ఏం జరిగిందో వాళ్ళు మీతో పంచుకుంటే ఏ మార్గంలో ఉన్నారో పిల్లలు మనకు తెలుస్తూ ఉంటుంది. సమాజంలో నిజంగా కూడా అతిపెద్ద బాధ్యత అమ్మదనే చెప్పాలి. అట్లాంటి అమ్మను మరి గౌరవించే సంస్కృతి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మహిళలకు ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నా. ఆడపిల్ల 4 గంటలు